జీవం గల దేవుని సంఘంలో అనగా ఆయన ఇంటిలో జనులు ఎలాగ నడుచుకోవాలి అనే విషయాల్ని మనం నేర్చుకుంటూ అసలు మరి జనులు నడుచుకోవాలి అంటే అసలు ఆ సంఘం యొక్క స్వభావం ఏంటి, దాని నేచర్ ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. తర్వాత సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి యొక్క సామాన్యమైనటువంటి ప్రవర్తన ఎలా ఉండాలి, నడవడి ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాం. ఆ తర్వాత నాయకులు ఎలా నడుచుకోవాలో నేర్చుకున్నాం. ఆ తర్వాత పురుషులు ఎలా నడుచుకోవాలి, స్త్రీలు ఎలా నడుచుకోవాలి నేర్చుకున్నాం. ఈరోజు జీవం గల దేవుని సంఘంలో అనగా ఆయన ఇంటిలో యవనస్తులు ఎలా నడుచుకోవాలి ఈ విషయాన్ని గురించి మనం నేర్చుకుంటాం. ఒక డిస్క్లైమర్ ఇచ్చి నేను ముందుకెళ్తాను. ఏంటి అని అంటే, ముందున్నటువంటి జనరేషన్ యంగ్ పీపుల్ని చూసినప్పుడు ఏమంటారు అని అంటే, సాధారణంగా లోకంలోనే కాదు చర్చ్లో కూడా దే ఆర్ నెక్స్ట్ జనరేషన్ అంటారు, దే ఆర్ ద ఫ్యూచర్ అంటారు. షల్ ఐ టెల్ యూ సంథింగ్? వాక్య ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు కేవలం ఫ్యూచర్ కాదు, దే ఆర్ ద ప్రజెంట్. ఏ కాంటెక్స్ట్లో నేను దీన్ని మాట్లాడుతున్నాను అని అంటే, మీరు ఇంకా బలపడలేదు కాబట్టి మీకు బలం వచ్చేదాకా ఆగండి అని అనకూడదు వాళ్ళని. వాళ్ళు ప్రజెంట్లోనే వాళ్ళు టేకప్ చేయాలి. అప్పుడు ఏమవుతారంటే వాళ్ళు బలపడతారు. సో ఈ రెండు విషయాలు, యవనస్తులు ఫ్యూచర్ కాదు, ప్రజెంట్. అండ్ నెంబర్ 2, యవనస్తులు బలహీనులు కాదు. నో, నేను బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాను. యవనస్తులు బలహీనులు కాదు కాబట్టి వారు తొట్టిల్లరు. వస్తాను, బైబిల్లో ఉంది కదండి అని మీరు అంటారు, నాకు తెలుసు. అక్కడికి వెళ్దాం ఈరోజు. అన్నిటికంటే ముందు ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. యవనస్తులు చాలా జాగ్రత్త వినండి. యు ఆర్ నాట్ ద ఫ్యూచర్, యు ఆర్ ప్రజెంట్. మీరు ఈరోజు బాధ్యతలు తీసుకోవాలి. ఈరోజు మీరు ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. యు ఆర్ ఆఫ్ దిస్ ఏజ్, నాట్ ఆఫ్ ద నెక్స్ట్ ఏజ్. నో. అండ్ నెంబర్ 2, యు ఆర్ నాట్ వీక్. యు ఆర్ నాట్ వీక్, సో యు విల్ నాట్ ఫెయింట్. మీరు బలహీనులు కాదు గనుక మీరు తొట్టిల్లరు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్దాం. మన టెక్స్ట్లోకి వద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు, సంఘస్థాపకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి తోటి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ మాటని మన సంఘంలో ఉన్న యవనస్తులందరూ కూడా వాళ్ళ హృదయం అనే పలకల మీద రాసుకొని వెళ్ళాలి. ఈరోజు తీస్తారా? అందరూ బైబిల్ తీస్తారా? తెలుగులో 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి, ఇంగ్లీష్లో 12వ వచనం. ఓకే, చదవండి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. యవనస్తులారా, మీ యవనమును బట్టి ఎవడును మిమ్మును తృణీకరింపనీయకండి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద యంగ్ పీపుల్ ఇన్ ద చర్చ్. ఎవరైనా ఇంగ్లీష్లో చదువుతారా? ఏమనుందో? లెట్ నో మ్యాన్, ఏ మ్యాన్? నో మ్యాన్. చర్చ్లో కావచ్చు, బయట కావచ్చు, ఎవరు కావచ్చు, నో మ్యాన్ డిస్పైస్ అనే మాట ఉంది ఒక వెర్షన్లో. ఓకే, ఒక వెర్షన్ దాని అర్థం ఏంటి అని అంటే, లెట్ నో వన్ అంటే ఎవరిని కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకండి. అంటే పాయింట్అవుట్ చేస్తారు, మీరు ఎంత ఛాన్స్ ఇవ్వకపోయినా చేస్తారు. ఏంటి ఆ జుట్టు ఏంటంటారు, ఆ కటింగ్ ఏంటంటారు, ఇంత బాగుండేది నీ జడ, అలా చేసేవేంటి అమ్మాయి అంటారు. నచ్చినోడు నచ్చినట్టు, నచ్చనోడు. నేను మాట్లాడేది వాటి గురించి కాదు. ఏ విషయాల్లో ఎవడు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయకూడదో ఆ తర్వాత రాశాడు. ఆ విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటాం. ఫస్ట్ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లెట్ నో వన్ డిస్పైస్ యూ. ఎవడు మిమ్మల్ని
తృణీకరించడానికి మీరు ఛాన్స్ ఇవ్వకండి. ఏ విషయాల్లో మనం ముందు చూద్దాం. కాబట్టి సంఘంలో యవనస్తులు అనేవాళ్ళు చాలా వాల్యుబుల్ మెంబర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ రైట్ నౌ. ఇప్పుడు మరొక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, సంఘంలో యవనస్తుల్ని ఎలా చూస్తారంటే పనోళ్ళ చూస్తారు. యూత్ ఏరియా, యూత్ కుర్రోళ్ళని రమ్మను, దేనికి చేపలు ఎత్తాలి, యూత్ కుర్రోళ్ళని రమ్మను తుడవాలి, యూత్ కుర్రోళ్ళని రమ్మను పని చేయాలి. పెద్దోళ్ళు ఎందుకు చేయరు? ఇప్పుడు వీడు చేసి వీడు ఏమనుకుంటాడంటే, నేను ఎప్పుడు పెద్దోడిని అవుతానో అప్పుడు నెక్స్ట్ ఈ పిల్లల్ని కూడా నేను అలా వాడతానని వాడు అదే నేర్చుకుంటాడు. సంఘంలో ఉన్నది యవనస్తులు అందుకు కాదు. నేడు అనే రోజున వారు కొన్ని నిర్ణయాలు, కొన్ని బాధ్యతలు తీసుకొని నేడు అనే దినమునే అనేకులను ప్రభావితం చేయడానికి యవనస్తులు పిలువబడ్డారు. సో మనం ముందుకెళ్దాం. యవనస్తుల కొరకు ఇన్స్ట్రక్షన్స్. జీవం గల దేవుని సంఘంలో యవనస్తులు ఎలా నడుచుకోవాలి? ద వెరీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ యువర్ యూత్. నీ యవన కాలం అందే నీవేం చేయాలి అని అంటే, నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు అంతా అయిపోయాక బైబిల్ పట్టుకొని రిటైర్ అయిపోయాక అద్దాలు సర్దుకుంటూ చదువుకొని ఆ రోజుల్లో సేవ చేద్దాం అనుకున్నాను అది అనుకుని కాదు. ఏమంటున్నాడు? దుర్దినములు రాకముందే. రేపు వచ్చేవంతా ఏంటంటే యవనస్తులు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో తొందరగా బాగా ఎదిగిపోవాలి, ముందుకెళ్ళిపోవాలి, ఫ్యూచర్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు కదా. గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజులన్నీ ఎలా ఉంటాయో తెలుసా మీకు? దుర్దినములు రాకముందే. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే అని మీరు అనుకుంటారు కదా, ఇప్పుడే కదే ఎంజాయ్ చేయాలి, రాబోయే రోజుల్లో మనకి ఇవన్నీ వద్దనిపిస్తుంది. వాక్యం ఏమంటుంది తెలుసా? వద్దు, నాకు ఇవేమి వద్దు అనిపించే సంవత్సరంలో వచ్చాక వద్దని చెప్పడం పెద్ద గొప్ప ఏం కాదు. అవి రాకముందే, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినముల యందే. అంటే చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, కాలేజ్ అయిపోయాక చూద్దాంలే, ఆ ఉద్యోగం వచ్చాక చూద్దాంలే, పెళ్లి చేసుకున్నాక చూద్దాంలే, నేను సెటిల్ అయ్యాక చూద్దాంలే, ఇప్పుడు కాదు, నాకు బైబిల్ చదువుకోవడానికి నాకు టైం లేదు, చర్చ్కి వెళ్ళడానికి నాకు టైం లేదు, దేవుని గురించినటువంటి విషయాలు నేర్చుకోవడానికి టైం లేదు, చూద్దాంలే కాదు. నో, యవనస్తులకి బైబిల్ ఇస్తున్నటువంటి మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, డోంట్ ఎవర్ సే అ డే విల్ కమ్, వన్ ఫైన్ డే. డోంట్ సే దట్. టుడే ఈజ్ యువర్ డే. ఆ దినములు రాకముందే, నీ బాల్య దినముల యందే, అంటే ఈవెన్ వెన్ యు ఆర్ వెరీ యంగ్, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. నీ సృష్టికర్త అంటే నేను సృష్టించిన దేవునితోటి నీ రిలేషన్షిప్ ఇప్పుడే సెట్ అవ్వాలి. నేను సృష్టించిన దేవుని స్వరం వినడం నీకు ఇప్పుడే అర్థం కావాలి, ఇప్పుడే అలవాటు అవ్వాలి. రక్షణ అనుభవం ఇప్పుడే రావాలి నీకు. అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చాపుకున్నప్పుడు ఇప్పుడు నేను పరలోకం పోతానంటావా, నరకం పోతావా అనుకుంటావా అని డౌట్ వచ్చినప్పుడు కాదు, ఇప్పుడే. బిఫోర్ ఎనీథింగ్ హ్యాపెన్, యు బెటర్ రిమెంబర్ యువర్ క్రియేటర్ నౌ. యూత్ ఈజ్ అ సీజన్ ఆఫ్ ఫార్మేషన్. హ్యాబిట్స్ ఫార్మ్డ్ ఎర్లీ ఆఫెన్ షేప్ అన్ ఎంటైర్ లైఫ్ టైం. మీకు ఏ అలవాట్లు అవ్వాలని ఇప్పుడే అవ్వాలి. ఇంకా ఎక్కువ చెప్పాలంటే 20 ఏళ్ల లోపే. ఇప్పుడు మీకు 20 ఏళ్ల లోపు ఏ చెడ్డ అలవాటు అవ్వలేదనుకోండి, ఆ తర్వాత మీకు ఎవడో ఏం నేర్పలేడు తెలుసా. అలాగే ఇప్పుడు ఏదైనా అలవాటు అయిందనుకోండి, అది మళ్ళీ భవిష్యత్తులో పోదు తెలుసా. కాబట్టి మంచి అలవాట్లన్నీ ఇప్పుడే అవ్వాలి, చెడు అలవాట్లు ఏవి కూడా ఇప్పుడు అవ్వకూడదు. ఫార్మేషన్ టైంలోనే
ఇది జరగాలి. అండ్ గాడ్ డిజర్వ్స్ అవర్ బెస్ట్ ఇయర్స్. అంతా అయిపోయాక కాదు, ఏమీ చేయలేని స్థితిలో కాదు, మీరు అన్నీ చేయగలిగినప్పుడే మీరు దేవుని సన్నిధిలోనికి రావాలి. యువర్ ఎర్లీ కమిట్మెంట్స్ విల్ ప్రివెంట్ యువర్ ఫ్యూచర్ రిగ్రెట్స్. ఈరోజు కనుక మనం సరైన నిర్ణయాలు తీసుకుంటే రేపన్న దినాన నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో అవుదాం అనుకున్నాను, ఏంటో ఏమీ చేయలేకపోకుండా అలాగే పోతున్నాను అనేటటువంటి రిగ్రెట్స్ లేకుండా ఉంటాయి. సో యంగ్ పీపుల్, నవ్ ఇస్ ద టైమ్ టు టేక్ డెసిషన్ టు హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ యువర్ క్రియేటర్. రక్షణలోనికి రావడానికి, మీ సృష్టికర్తతోటి మీరు ఆ ముఖాముఖి అనుభవం కలిగి ఉండడానికి, ఆయన స్వరం వినడం నేర్చుకోవడానికి, ఆయన చిత్తం తెలుసుకోవడానికి, ఆయన చిత్తములో ఇమడడానికి, ఆయన చిత్తములో నడవడం ఆరంభించడానికి, వీటన్నిటికీ దిస్ ఈస్ ద టైం. గాడ్ నీడ్స్ యువర్ బెస్ట్. జీవితమంతా లోకానికి ఇచ్చేసి ఆఖరి దశలో, అవసాన దశలో ఏమీ చేయలేనప్పుడు ప్రభువా నన్ను వాడుకో. ఒక పాప్ సింగర్ ఉండేది, చాలా ఫేమస్ పాప్ సింగర్. ఆ పేరు చెప్తే కూడా ఇప్పుడు ఎవరికి తెలియదులేండి, అందుకని నేను చెప్పట్లేదు. బిల్లీ గ్రామ్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళారంట ఒకరోజు. వెళ్ళి, అమ్మ మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వచ్చు కదా అని అడిగాడంట. ఆవిడ ఏమన్నదంటే, ఎవడైనా నేను పాడితే ఇప్పుడే వింటారు, నేను ఆడితే ఇప్పుడే చూస్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలండి, ఇప్పుడే నేను సంపాదించుకోవాలి, ఇప్పుడే నేను నా అందాన్ని ఆరబోయాలి, 4 ఏళ్ళ తర్వాత నన్ను ఎవడ చూస్తాడండి, ఆ తర్వాత చూద్దాంలేండి దేవుడి గురించి అన్నదంట. సో ఈయన ఎంటర్ అవ్వగానే ఆయనకి ఆరెంజ్ జ్యూస్ ఆఫర్ చేసింది ఆవిడ. ఆయన తాగేసి లాస్ట్లో ఆ పిప్పు వదిలిపెట్టి, సిస్టర్ ప్లీజ్ ఇది మీకోసమే తాగేయండి అన్నాడంట. ఎలా ఉంటుంది? కోపం వచ్చి ఒంటి కాలి మీద లేచి నా ఇంటికి వచ్చి నేను ఇచ్చిన జ్యూస్ మిగిలిపోయింది నాకు ఇస్తావా, ఎంత ధైర్యంరా నీకు అని అంటే, మరి ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయనకి ఆఖరి దశలో మిగిలిపోయింది ఇస్తావా అని అడిగాడంట ఆయన. అర్థమైందా మీకు? నీ సృష్టికర్తకి నీ జీవితాన్ని ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నావు? మొత్తం లోకమంతా తాగేసి, సాతానంతా పీల్చేసి, నువ్వు దాన్ని పిప్పి చేసేసిన తర్వాత ప్రభువా వాడుకో, చచ్చిపోయే లోపల నువ్వు వాడుకో. ఇంకేం వాడుకుంటావు? ఇంకేం వాడుకుంటావు? చాలామంది జీవితాలు చూడండి, కాలు పడిపోయి, చెయ్యి పడిపోయి, నోరు వంకర పోయి, ఎక్కడా కదలలేని స్థితిలో కుమిలి ఏడుస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడే దేవుడిని తెలుసుకుంటే బాగుండేది, నాకు మా ఊరోళ్ళందరూ బాగుపడాలని ఆశ ఉండేది, మా వీధిలో వాళ్ళందరూ దేవుడిని నమ్ముకోవాలని ఆశ ఉండేది, నేను ప్రభు కొరకు వాడబడాలని ఆశ ఉండేది. కానీ చిన్నప్పుడేమో చదువులో, కాలేజ్ వయసులోనేమో ఆ చదువులో, ఆ తర్వాత ఏమో ఉద్యోగం, ఆ తర్వాత ఏమో కుటుంబంలో, ఆ తర్వాత వ్యాపారంలో, అలాగ అయిపోయింది. ఇప్పటికీ నా లోపల ఆ అగ్ని ఆరట్లేదు. కానీ ఇప్పుడు వెలుగుదామంటే దీపం ఏమంటుంది? మిణుకుమంటుంది అని కుమిలిపోయి సాక్ష్యాలు చెప్పే క్రైస్తవులు ఇంతమంది ఉంటారు. మీరు చూడండి, రిటైర్ అయిపోయాక, అంకుల్ గారు వెళ్దామా సేవకంటే, వెళ్దాం అనుకుంటున్నాను బాబు, కానీ ఈరోజు షుగరు ఎక్కువైపోయింది బాబు, రాలేకపోతున్నాను నేను. మరి రాగలిగిన రోజుల్లో ఏం చేసావు? షుగర్ తిని కూర్చున్నావు. ఆ దుర్దినములు రాకముందే యవనస్తులు, నవ్ ఇస్ ద టైం. అండ్ నెంబర్ 2, what you have to learn to wait on the Lord. నేను ఏ విషయాలు తీసుకున్నానంటే, ఏవైతే యవనస్తులకు చేయడం ఇష్టం ఉండదో వాటికి కాంట్రాస్ట్ బైబిల్ ఏం చెప్తుందో అది. యవనస్తులు ఏం చేస్తారు? పోస్ట్పోన్. మంచి పనులన్నిటికీ పోస్ట్పోన్. ఒరే కొంచెం బాగుపడరా, చూద్దాంలే రేపు చూద్దాం అంటారు. ఒరే కొంచెం నేర్చుకోరా, రేపు చూద్దాంలే అంటారు ప్రతిదానికి. కాబట్టి ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తున్నానంటే, నవ్ ఇస్ ద టైం. ఇప్పుడు నేర్చుకుంటే రేపు చేయగలుగుతాను. నెక్స్ట్ ఏం చెప్తున్నాను అని అంటే, వెయిట్ ఆన్ ద లార్డ్. అసలు వెయిట్ అంటే వీళ్ళకు ఆగుద్దా? అసలు
ప్రతిదీ కూడా ఇన్స్టంట్ కావాలి, ఇప్పుడే కావాలి. దే వాంట్ ఎవ్రీథింగ్ ఇన్స్టంట్, క్విక్. అందుకే 3 నిమిషాల కంటే ఎక్కువసేపు చూడలేరు. వాళ్ళ కోసమే రీల్స్ వచ్చినాయి. ఆ రీల్స్ రోల్ చేసి 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 తంబులు పని చేయట్లేదు వాళ్ళకి. ఆధార్ కార్డులకి వేస్తుంటే ఎర్రర్ చూపిస్తుంది. కానీ బైబిల్ ఏమంటుంది? యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఇందాక నేను ఒక స్టేట్మెంట్ చేశాను, యవనస్తులు బలహీనులు కాదు కనుక వాళ్ళు తొట్టిల్లరు, వారు పడిపోరు. ఎలాంటి యవనస్తులు పడిపోరు అది చూద్దాం. చూడండి 40వ అధ్యాయం 31వ వచనం, 30 నుంచి చదువుతున్నాను. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఉంది కదండి బైబిల్లో, కరెక్టే. ఇది ఏ యవనస్తులు? ఇన్ జనరల్ యవనస్తులు వాళ్ళకున్నటువంటి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ వల్ల వాళ్ళు ఏమవుతారు? తప్పక తొట్టిల్లుదురు. ఆ తర్వాత ఏముందో చదవండి. యవనస్తులు అందరూ యెహోవా కొరకు ఎదురు చూచువారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, నిజమే. కానీ అదే యవనస్తులు గనక వెయిట్ చేసి దేవుని కొరకు గనక కనిపెట్టుకోగలిగే సామర్థ్యం గనక డెవలప్ చేస్తే ఏమవుతారు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూసే యవనస్తులు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. నౌ టెల్ మీ, యవనస్తులు తొట్టిల్లుతారా? వాక్యం ఏమంటుంది తెలుసా? తొట్టిల్లరు, నూతన బలము పొందుదురు, అలయక నడిచిపోతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి పైకి ఎగురుదురు. ఏ యవనస్తులు వీళ్ళు? యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు, ఎదురు చూసేవారు. దే దట్ వెయిట్ ఆన్ ద లార్డ్. సో మై డియర్ యంగ్ పీపుల్, ద హోల్ వరల్డ్ ఈజ్ సెయింగ్, ఈవెన్ బైబిల్ ఈజ్ అప్రూవింగ్, యూత్ విల్ ఫెయింట్. కానీ మీరు కనుక యెహోవా కొరకు కనిపెట్టుకోవడం కనుక నేర్చుకుంటే నూతన బలాన్ని పొందుతారు. అలయ పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యూ విల్ నెవర్ ఫెయింట్. హలో, బైబిల్ ఈజ్ వెరీ కాంట్రాస్ట్. యవనస్తులు అన్నాక పడిపోతారండి అని మీరు ముద్ర ఇక్కండి. ఏం చెయ్యండి? పిల్లలకి వెయిట్ అపాన్ గాడ్ నేర్పండి. ఎందుకు తొట్టిల్లుతారు యవనస్తులు, ఎందుకు పడిపోతారు అని అంటే వాళ్ళ నిర్ణయాలు చాలా స్పీడ్గా ఉంటాయి. వాళ్ళకి మనం ఏం నేర్పాలంటే వెయిట్ వెయిట్ వెయిట్. అమ్మ నా కెరియర్ ఏంటి? వెయిట్ ఆన్ ద లార్డ్. నాకు ఎందుకు ఈ పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నారు మీరు? ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? వెయిట్ ఆన్ ద లార్డ్. ఫర్ ఎవ్రీథింగ్ వెయిట్స్ ఆన్ ద లార్డ్. అప్పుడు ఏమవుద్ది చూడండి, ఏమవుద్ది? నూతన బలము పొందరు. యువర్ స్ట్రెంగ్త్ విల్ బి రెన్యూడ్. నూతన బలం అంటే ఇంగ్లీష్లో రెన్యూవల్ అనమాట. అంటే నీరసించిపోరు, మళ్ళీ రీఛార్జ్ అవుతారు, రెన్యూ అవుతారు. రెన్యూ అవగానే ఏమవుతారంటే ఇప్పుడు దాకా పిచ్చుకలాగా, పిట్టలాగా, పక్షిలాగా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతారంటే పక్షిరాజు వలె రెక్కలు ఇలా చాపగలుగుతారనమాట. ఇప్పుడు దాకా ముడుచుకుపోయి కుంచుకుపోయి ఉన్నారు, ఇప్పుడు ఇలా చాపుతారు. చాపి పైకి, ఇంకా ఏముంది అక్కడ? పైకి ఎగిరిపోదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అసలు మీరు పడ్డం ఏంటండి? అసలు ఎందుకు పడుతున్నారు? కాంట్రాస్ట్. ఎందుకు పడుతున్నారు అని అంటే దే ఆర్ నాట్ వెయిటింగ్ ఆన్ గాడ్. దే ఆర్ వెయిటింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద కాలేజ్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫ్రెండ్స్ టు డిసైడ్ దేర్ లైఫ్. ఏం గ్రూప్ తీసుకుందాం అనుకున్నామా? 10th అయిపోయింది, చూస్తున్నాను అంకుల్ మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు. దేనికోసం వెయిట్ చేస్తున్నావు?
ఫ్రెండ్స్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తుంది. ఎరా మీ ఇంట్లో పెళ్ళి అంటున్నారంటే పెళ్లి చేసుకోమంటే వెయిట్ చేస్తున్నాను. ఎందుకు? అది అవునంటదో కాదంటదో చూసి అప్పుడు తర్వాత నేను చెప్తాను నా డెసిషన్. హే, గట్టిగా చెప్తారు నాతోటి ఈ మాట. మీ పక్కన ఎవరైనా యవనస్తులు ఉంటే వాళ్ళకి యవనస్తులు చెప్పుకుంటారా? వెయిట్ ఫర్ ద లార్డ్, వెయిట్ ఆన్ ద లార్డ్. ఏమా పిల్లకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? ఏమో మీరే ఏమైనా చెప్తారని వెయిట్ చేస్తున్నామండి. డోంట్ వెయిట్ ఫర్ మీ, డోంట్ వెయిట్ ఆన్ మీ, వెయిట్ ఆన్ ద లార్డ్. మా ఫ్యామిలీలో సంబంధాలు ఉన్నాయండి, వాళ్ళు చూస్తున్నాం, వాళ్ళు అవునంటారా కాదంటారా, వాళ్ళు ఏమైనా ముందుకెళ్తారేమో అని వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు కాదంటే ఇంకా అప్పుడు మేము వెతుక్కుంటాం. డోంట్ వెయిట్ ఫర్ ద పీపుల్. అండ్ ద థర్డ్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, మన టెక్స్ట్లోకి వచ్చేద్దాం. 1 తిమోతి 4:12 ఏమంటున్నాడు? ఎవరు నిన్ను తృణీకరింపనీయకము. మరి ఎవరు నిన్ను తృణీకరించకుండా మరి నువ్వేం చేయాలి? అక్కడ మాట చదువుదాం చూడండి. కానీ ఉందా? మీ బైబిల్లో ఉందా? ఎవడు నిన్ను తృణీకరింపనీయకము. కానీ అంటే తృణీకరించకూడదు అంటే నువ్వేం చేయాలి అని అంటే, యూ షుడ్ బీ ఎన్ ఎగ్జాంపుల్. నువ్వు ఒక మాదిరిగా జీవించాలి. ఏ విషయాల్లో? ఏ విషయాలు? మాదిరి అంటే ఏం లేదు, మీ భాషలో చెప్పను, ట్రెండ్ అన్నమాట. ట్రెండ్ సెట్టర్ లాగా ఉండాలి మీరు. ఏ విషయంలో? నీ కటింగ్ చూసి అందరూ ఆ కటింగ్ వేసుకోవాలి. నీ లిప్స్టిక్ ఏ బ్రాండో చూసి అందరూ ఆ లిప్స్టిక్ కొనుక్కోవడం. ఓకే, యూ హ్యావ్ టు సెట్ ఎ ట్రెండ్, యూ హ్యావ్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్. ఏ విషయంలో? చూద్దాం. చదువుతారా? అందరు చదువుతారా దాన్ని? మాటలోను, ఇన్ యువర్ స్పీచ్, మాటలోను, ప్రవర్తన, ఇన్ యువర్ బిహేవియర్. హలో, దీస్ ఆర్ ద వర్డ్స్ స్పోకెన్ ఫర్ అ యంగ్ మ్యాన్. దేంట్లో అంట? ఎవడు నిన్ను తృణీకరించకూడదు అని అంటే యూ షుడ్ బీ అన్ ఎగ్జాంపుల్. నువ్వు ఒక ట్రెండ్ సెట్ చేయాలి, నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలా? మిగతా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిరిజాల జుట్టు పెంచుకున్న ఒక యవనస్తుడు నన్ను బండి ఎక్కించుకోవడానికి వచ్చాడు రైల్వే స్టేషన్కి. అక్కడ వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకున్న ఒక పాస్టర్ గారు నాతో పాటు ట్రైన్ దిగాడు. ఎవరండి ఈ కుర్రోడు అన్నాడు. మా చర్చ్ మెంబర్ అండి. నేర్పాలి కదండి ఆ కుర్రోడు. కానీ ఏం నేర్పాలి అన్న. ఆ జుట్టు ఏంటండి అన్నాడు. అవి లీస్ట్ అమ్మా, అవి వదిలేసేయండి. మాదిరి దాంట్లో కాదు. అంటే పెద్ద జుట్టు ఉంటే ఆడు ఎదవ, డిప్ప కటింగ్ వేసుకుంటాడు పరిశుద్ధుడు, అట్లా ఏమైనా ఉందా? అదేం లేదు. అలాగా అలాంటి చిన్న చిన్న లైట్ విషయాల మీద కాదు. ఏ విషయాల్లో యవనస్తులు మాదిరిగా ఉండాలంటే నంబర్ 1 స్పీచ్. బోళ్ళంతమంది తల్లిదండ్రులు మా పిల్లోడు మాట్లాడే మాటలండి సోలాల్లా గుచ్చుకుంటున్నాయండి. మా ఎలాగా సోలాల్లా గుచ్చుకుంటు, కడుపు తరుక్కుపోతుందండి. ఈయనేనా నేను కన్నాను, ఈయనేనా నేను పెంచాను. అబ్బాయిలు కాదు, అమ్మాయిలేం తక్కువ కాదు. అమ్మాయిలు అనే మాటలకి ఆడోళ్ళు తల్లులు దాన్నన్నా చంపేస్తాను, లేదా నేనన్నా చచ్చిపోతాను. ఆ వయసు వచ్చాక నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అనే అంత గాయపరిచే మాటలు మాట్లాడే పిల్లలు ఉంటారు. తెలుసా మీకు? ఉన్నారు. తెలుసా మీకు? మరి సంఘం ఉన్నది ఎందుకు? నేర్పడానికి. నానా, నీ స్పీచ్ ఎగ్జాంపులరీగా ఉండాలి. మన రాజమండ్రిలో ఎగ్జాంపులరీ స్పీచ్ ఒక చోటే ఉంటుంది. ఏంటండి చెప్పండి నాన్నగారండి, అంతవరకే. ఆ తర్వాత అంతా ఇంకా దబిడిదిబిడే. స్టార్టింగ్లోనే ఏంటండి చెప్పండి నాన్నగారండి. ఆ తర్వాత మాత్రం ఇంకేం ఉండదు మర్యాద. ఇదేంటంటే ఇది అలవాటు, ఇదేం మర్యాద ఏం కాదు. యువర్ స్పీచ్. బైబిల్లో మాదిరికరమైన స్పీచ్ గురించి ఏం మాట్లాడాడు? మీ సంభాషణ
ఉప్పు వేసినట్టు ఉండాలంట. ఉప్పు వేసినట్టు ఉండాలి. అవసరమును బట్టి వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే స్పీచ్ అండ్ యువర్ బిహేవియర్, ప్రవర్తన యందును చదవండి. ఇంకా దేంట్లో? ప్రేమలోను. ఈ ప్రసంగం విని మీరు చూసారా, పాస్టర్ గారు ప్రేమించమన్నాడు, ప్రేమలో మాదిరిగా ఉండమన్నాడు, నేను ఒక మాదిరికరమైన లవ్ అఫైర్ నేను మెయింటైన్ చేయాలి అనే డెసిషన్ తీసుకోకండి. బైబిల్ ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు అనుకునే ప్రేమ గురించి కాదు. అంటే బైబిల్ ప్రేమ ఎట్లుంటుందండి? అమర్యాదగా నడవదు, అపకారము చేయదు, ఎదుటివాని క్షేమం కోరుతుంది. ఉంది కదా 1 కొరింథీ 13వ అధ్యాయం 4-8 వచనాలు. తత్సరమే కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ కప్పును, శాశ్వత కాలం ఉండును. ప్రేమలోను విశ్వాసములోను. చూసారా, ఈ ఏజ్లో మీ ఫెయిత్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నేను దేవుడిని చాలా నమ్ముతున్నాను కానీ అంకుల్ మా క్లాస్ వాడు ఒకడు ఇలా చెప్పాడు, కరెక్టే కదా, అవును కదా అనిపిస్తుంది. నో వేవరీ ఫెయిత్. ఈ స్టేజ్లోనే మీ రక్షకుని యందు మీ విశ్వాసము స్థిరంగా ఉండాలి. విశ్వాసములోను పవిత్రతలోను ఏంటంట? ప్యూరిటీ. పవిత్రతలోను మాదిరిగా ఉండు. అప్పుడు ఏమవుద్ది అని అంటే మిమ్మల్ని ఎవరు తృణీకరించరు. అండ్ ఐఎమ్ కమింగ్ టు ద ఫైనల్ ఇన్స్ట్రక్షన్. గాడ్ యువర్ ప్యూరిటీ ఇన్ దిస్ కరప్ట్ వరల్డ్. ఈ దుష్ట లోకములో మీ యొక్క పవిత్రత కాపాడుకోండి. మీ పవిత్రత కాపాడుకోకుండా మీకు ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏంటో నేను మీకు చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్, పియర్ ప్రెషర్, కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్. కదా ఏంటే ఇలాగేసుకున్నావు డ్రెస్ గంగిరెద్దులాగా అనగానే దెబ్బకి డ్రెస్ సగానికి చిరిగిపోదు. అంటే ఆ కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్, జడలాగా అల్లేవేంటి, తోకలాగా అనగానే చిచ్చి మా అమ్మకి చెప్తానే ఉన్నానని నువ్వు అలా పెట్టుకొచ్చేవేంటి అనగా మొత్తం ఇలా ఇప్పేసి. అంటే ఈ కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్కి ఈజీగా మీరు బలైపోతారు. పియర్ ప్రెషర్, మీ తోటి వాళ్ళు, ఐడెంటిటీ క్రైసిస్ అనమాట. మీ తోటి వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే మిమ్మల్ని వేరుగా చూస్తారా, ఈ భయం ఎక్కువ మీకు. ఎరా డిగ్రీకి వచ్చే బీరు కొట్టలేవురా నువ్వు అన్నావు అనుకో, రే నన్ను తక్కువ మంచి నీకు, అప్పుడు దాకా బాగానే ఉంటాడు వీడు. అప్పుడే అలవాటు అవుతాయి ఇవన్నీ, ఈ ఛాలెంజ్ల్లోనే అలవాటు అవుతాయి. ఆ అలవాటు అయిన తర్వాత అది వ్యసనంగా మారిపోద్ది. ఆ తర్వాత 20 ఏళ్ళు దాటాకి అది మారదు, కట్టే కాలేదాకా అది పోదు. పియర్ ప్రెషర్, తోటి వారు నా గురించి ఏమనుకుంటారో, నన్ను ఏమంటారో, ఈ భయం ఎక్కువ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్స్కి ఈజీగా లోన్ అయిపోతారు. ఇక ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా అన్ని చేతిలోకి వచ్చేసినాయి. అంతే, అన్ని చేతిలోకి వచ్చేసినాయి. నీ ఫోన్కి మమ్మీకి యాక్సెస్ ఇవ్వు అనగానే గుండ్లు రాయిపడిపోతాయి. ఎందుకు నా ఫోన్ నీకు? ప్యూరిటీ పోగొట్టుకోవడానికి ఇవన్నీ కారణాలు ఉన్నాయి, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. కానీ వాక్యం అంటుంది యవనస్తులు ప్యూరిటీని మెయింటైన్ చేయాలి. ఎలా చేయగలం? దేర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఐ రిపీట్, ఓన్లీ వన్ సొల్యూషన్. ప్రతిక్షేపించడం అంటే తెలుసా మీకు? ఇంగ్లీష్లో చెప్తాం. సబ్స్టిట్యూషన్ అంటే తెలుసా? సబ్ట్రాక్షన్ కాదు. నువ్వు ఒకదాని బుర్రొప్తే ఎలాగా? అదేమీ మ్యాథమెటిక్ టర్మ్ ఏం కాదు. సబ్స్టిట్యూషన్ ఎక్కువగా వాళ్ళు వాడతారు, కానీ సబ్స్టిట్యూషన్ అంటే తెలుసు అంటే దాని స్థానంలో ఇంకో దాన్ని పెట్టడం. ప్రతిక్షేపణం అంటారు దాని తెలుగులో. ఇదేదో మర్మంలాగా ఉంది కదా తెలుగులో మాట్లాడితే మీకు. ప్రతిక్షేపించడం అంటే
సబ్స్టేషన్ కాదు, సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూట్ చెయ్యాలి. దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. మీ నడత పవిత్రంగా ఉండాలి అంటే, ఈ లోకంలో, ఈ దుష్ట కాలంలో మీ ప్రవర్తన కరెక్ట్గా ఉంచుకోవాలంటే, మీ ప్రవర్తనలో పవిత్రత ఉండాలంటే, చూడండి బైబిల్ చెప్పిందే చూద్దాం. 119, సామ్ 119 అండ్ వర్డ్స్ 1. బైబిల్లో ఒక క్వశ్చన్ ఉంది, దానికి స్ట్రైట్ ఆన్సర్ ఉంది. చదవండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? అబ్బో అవ్వదండి, ఇది చాలా పెద్ద క్వశ్చన్ అంటున్నాడా? కాదు. వెంటనే అక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు. చూద్దాం ఆన్సర్, అందరూ చదవాలి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా ఏం చేయాలంట? జాగ్రత్తగా అంటే యవనస్తులు తమ ప్రవర్తన ఎలా మెయింటైన్ చేయగలరు అని అంటే వాక్యం వలన. ఆ వాక్యాన్ని కూడా ఎలాగా? దాన్ని జాగ్రత్తగా చూడాలంట. సో యంగ్ పీపుల్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు లుక్ ఇన్ టు ద స్క్రిప్చర్స్ కేర్ఫుల్లీ. అంటే ప్రతి చోట వాక్యం ఏం చెప్తుంది అనేది యవనస్తులు తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈ లోకంలో ఉన్న అపవిత్రత ఇలా రాగానే వెంటనే వాక్యాన్ని పరిశీలన చెయ్యాలి. ఈ విషయం గురించి వాక్యం ఏమంటుంది? ఏమో నాకేం తెలుసు, పాస్టర్ గారికి తెలుసు, మా అమ్మకి తెలుసు. కాదు 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 కాదు. అందుకనే ఈ వయసులోనే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వయసులోనే ఆయన మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. ఈ వయసులోనే మాదిరి అయిన జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. అప్పుడు ఈ వయసులోనే ప్యూరిటీ మెయింటైన్ చేయాలంటే ఒకే ఒక అవకాశం ఉంది. ఏంటి అని అంటే, ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకా ఏ రకంగా కూడా మీరు జయించలేరు, ఏ రకంగా కూడా మీరు గెలవలేరు. నాకు విల్ పవర్ ఎక్కువ, నేను ముక్కు మూసుకొని తపస్సు చేసి అవ్వదు. మీరు దేన్నైతే జయించాలనుకుంటున్నారో దాని మీదకి ఏం తీసుకురావాలి? వాక్యాన్ని తీసుకురావాలి. దీని విషయంలో వాక్యం ఏం చెప్తుంది, దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆ వాక్యాన్ని తీసుకొని రావాలి. తీసుకొచ్చి దీన్ని పెట్టి అప్పుడు మీరు గెలవగలుగుతారు. అప్పుడు మీరు పవిత్రత మెయింటైన్ చేయగలుగుతారు. ఎవ్రీవేర్ ఈ విషయంలో వాక్యం ఏం చెప్తుంది, ఇది మీకు తెలిసి ఉండాలి. అది తెలియకపోతే పవిత్రత పోగొట్టుకుంటారు. అండ్ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. శరీరంలో రక్తం బాగా వేడిగా ప్రవహిస్తుంటుంది కదా ఈ వయసులో, కాబట్టి శరీరం జాగ్రత్త. మనసు పరిపరి విధాలుగా ఉంటుంది కదా, కాబట్టి మనసు జాగ్రత్త. శరీరాన్ని జాగ్రత్తగా పెట్టాలంటే బైబిల్లో ఒక సూత్రం ఉంది. ఏంటంట? దానిని నలగగొట్టి లోపరచాలంట. ఇంకా వేరే మీరు ఏం చేసినా అవ్వదు. అది ఏం చేయాలి చెప్పండి? శరీరాన్ని ఏం చేయాలి? నలగగొట్టకి ఇంకేముంటుందండి? అదే చెప్తున్నాడు, సజీవ యాగముగా మీరు మీ దేహములను ఎవడో సమర్పించడు, మీరే సమర్పించుకోవాలి. అంటే వద్దంటే నా కళ్ళు పద్దా కట్టేపోతానంటే కళ్ళలో గుచ్చుకోమని కాదు సమర్పించుకోవడం అంటే. కళ్ళు ఉడబీకేసి ప్రభుకి ఇచ్చేయడం కాదు. అది కాదు. ఈ దేహాన్ని లోపరుచుకోవాలి. ఈ దేహం కావాలి అంటదంట. అప్పుడు నువ్వు వద్దు, వాక్యం ఇది కాదంటుంది అని దేహాన్ని లోపరుచుకుంటే దేహం విలవిల్లాడుతుందంట. అదే సజీవ యాగం. దాన్ని ఒత్తాలి. అంతేగాని ఈ వయసులో తినగలను కదా, తింటే అరిగిపోతుంది కదా అని అర్ధరాత్రి బిర్యానీలు తినేస్తే ఒక వయసు వచ్చాక అదే బిర్యానీ నీకు కొవ్వు కొలెస్ట్రాల్ పెంచుతాయి. ఇవన్నీ అప్పుడు తిన్న పరోటాలండి అని చెప్తారు తెలుసా జనాలు. ఇవన్నీ అప్పుడు తిన్న పరోటాలను, అప్పుడు తాగిన బీర్లును, మా జిమ్ కోచ్కి మౌత్ క్యాన్సర్ వచ్చి ఇదంతా
మనలో ఇట్లా మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు వచ్చిండ్రా ఫీజు కట్టిండ్రా అంటాడు అనమాట. ఎందుకంటే కుట్టేశారు దీన్ని, ఇక్కడ దాకా కుట్టేశారు ఇలాగా. ఇలా కుట్టడం వల్ల మనోడు సాలిడ్ ఫుడ్ చేత్తో తినలేడు. వేలుతో ఏం పెట్టుకుంటాడు, ఇలాగా పెట్టుకోలేడు కదా, లిక్విడ్స్ మీదే ఉన్నాడు అనమాట. మరి ఎందుకు ఇట్లా చేసావంటే, ఇప్పుడు కాదు సార్ 18 ఏళ్ళ వయసులోనే మానేసిన. ఏంటి, గుట్కా తినడం 18 ఏళ్ళ వయసులో మానేసాడంట. 18 ఏళ్ళ వయసులో స్టార్ట్ చేయడం కాదు, అది ఇప్పుడు 49 ఏళ్ళ వయసులో కొట్టింది. తినగలం కదా, వినగలం కదా, చూడగలం కదా అని ఇప్పుడు చేసేవి దుర్దినములు వచ్చిన తర్వాత వీటి యందు నాకు ఇష్టం లేదు అన్నప్పుడు గట్టి కొడతాయి. ఈరోజు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది రేపు ఎమర్జెన్సీగా మారుతుంది. ఇది ఒక థంబ్ రూల్. ఇది థంబ్ రూల్. యూ హ్యావ్ టు గార్డ్ యువర్ ప్యూరిటీ. ఎలాగా? టేక్ ద వర్డ్ అండ్ సబ్స్టిట్యూట్. దేహం వినదు, ఎందుకంటే ఉడుకు రక్తం కదా. దాన్ని ఏం చెయ్యాలి? నలగగొట్టి లోబరిచి సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించాలి. మనస్సు మాట వినదు. డైలాగ్ ఎంత బాగుంటుందో కదా. అందుకని సినిమాలు కూడా ఆ టైటిల్లోనే తీస్తారు, మనస్సు మాట వినదు. కానీ వాక్యం ఏమంటుంది అనంటే, తన మనస్సును నిలుపుకొనలేనివాడు ప్రాకారము లేక పాడైపోవు పట్టణము ఎటువంటిదో తన మనస్సును నిలుపుకొనలేనివాడు అట్టివాడే. అంటే ప్రాకారం లేకపోతే ఒక పట్టణం ఎలాగైతే పాడైపోద్దో, మనస్సును నిలుపుకోలేకపోతే వాడు కూడా అలాగే పాడైపోతాడు. మరి ఇప్పుడు ఈ మనసును ఏం చేయాలి? క్రీస్తుకు విరోధమైన ప్రతి ఆలోచనను చెరపట్టి ఏం చేయాలంట? దొరకదు, మామూలుగా దొరకదు. ఏం చేయాలి? అరెస్ట్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో, మీరు చదువుకోండి. చెరపట్టి దానిని క్రీస్తుకు లోబరచాలి. అరెస్ట్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ అండర్ ద సబ్జెక్షన్ ఆఫ్ క్రైస్ట్. ఇదిగోండి, ఇందాక ఆ బాధ్యత ఎవరికి చెప్పాను? మీదే. మీ దేహములను మీరు సజీవ యాగములుగా, మీ తలంపులను మీరు చెరపట్టి లోబరచాలి. ఎవరి చేతిలో ఉంది అది? మీ ఇష్టం. ఎవ్వడు మీ తలంపుల్ని కంట్రోల్ చేయలేరు. మేము పేరెంట్స్గా మీ ఫోన్లకి వేరే వేరే యాప్లు మా ఫోన్లో ఇన్స్టాల్ చేసేసుకొని మీ ఫోన్లు మానిటర్ చేస్తూ మేమేం చేయలేము తెలుసా మిమ్మల్ని? నో. మీ ఫోన్లకి పాస్వర్డ్లు పెట్టి మీరు పడుకున్నప్పుడు మీ తంబు దానికి పెట్టి ఇవన్నీ చూసి మేమేం సాధించలేము. నువ్వు బాగుపడాలనుకుంటే నీకు కుదురు లేని ఈ వయసులోనే, మనస్సు నిలుపుకోలేని ఈ వయసులోనే, శరీరం అదుపు తప్పే ఈ వయసులోనే నీవే నిర్ణయాలు తీసుకోవాలి. తప్పదు. నా వల్ల కావట్లేదండి. అందుకనే ఇదే తిమోతికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యవనేచ్ఛల నుండి చెప్పాలి ఎవరైనా, యవనేచ్ఛల నుండి ఏం చేయమన్నాడు? ఉండు, వెళ్తాను, రేపు వెళ్తాను, లేస్తున్నాను కదా, చూస్తున్నాను కదా అంటే ఈ లోపు ఏమవుద్దంట? అది సుడిగుండాలి. ఎప్పుడని చూసారా? ఆగు, ఈత కొడతానంటే జషు ఆపుతుంది, అది సర్రన కిందకి లాయేసి. ఊబి నువ్వు ఉండు అంటే అవ్వదు. ఏం చేయాలి? చందులు లగాలి. కాబట్టి యవనేచ్ఛలను నువ్వేం చేయాలి? పారిపోము. ఇది కూడా నాకు ఇంగ్లీష్లో ఈ మాట చాలా ఇష్టం. ఫ్లీ అన్నాడు అనమాట. పారిపోమంటే మామూలుగా కాదు, అయ్యో బాబాయ్ రే అని ధడని మనం పారిపోవాలంట. క్షణంలో మాయమైపోవాలి అక్కడి నుంచి. లేదనుకో, నా వల్ల కాదురా బాబోయ్ అని నీకు తెలుసు కదా. కాబట్టి అక్కడి నుంచి చిటికల్లో మాయమైపోవాలి. మరి మీరు అందరూ మంది అండి, నేను థమ్స్అప్ తాగుతానే, అవ్వదమ్మా. ఇది అవ్వదు. వెంటనే ఏం చేయాలంటే అక్కడి నుంచి నువ్వు పారిపోవాలి. ఇలా గనక ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. నెక్స్ట్ జనరేషన్ని
మీరు సిద్ధం చేయగలుగుతారు. సో అందుకే నేను చెప్తున్నాను, యూత్ ఆర్ నాట్ జస్ట్ ద ఫ్యూచర్, దే ఆర్ నౌ. మీరు ఇప్పుడు బాధ్యత తీసుకోవాలి, ఇప్పుడు పవిత్రత మెయింటైన్ చేయాలి, ఇప్పుడు మీరు మాదిరికరంగా ఉండి ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మిమ్మల్ని చూసి ఎదుగుతున్నటువంటి చిన్నపిల్లలతో పాటు మీ తోటి యవనస్తులు కూడా, వాడిని చూసావా, దాన్ని చూసావా, రుద్రబాబు వాడితోటి, రుద్రబాబు దాంతో అని మాదిరి, ఇన్ఫ్లుయెన్స్. సో మై డియర్ యంగ్ పీపుల్, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. హౌ ఆర్ యూ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్? ఇతరులను ఎలా ప్రభావితం చేస్తున్నారు? మరి మనం దోస్తులను చెట్టు కింద కోతులు అని అందరూ కలిసిపోతున్నారా? లేదా వాళ్ళు మిమ్మల్ని వింతగా విచిత్రంగా, ఈడేంటే బాబు ముసలోళ్ళలాగా పొద్దున్న లేచి గ్రౌండ్కి పోతానంటాడు, ఇలా అంటాడు, అలా అంటాడు అని మిమ్మల్ని వెక్కిరిస్తున్నారా? వెక్కిరించాలి మిమ్మల్ని చూసి. You are not just the future, you are the present, and you will not faint, no, because you are not weak. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తాం ఈ ఉదయకాల సమయంలో. ప్రభా, జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ నడుచుకోవాలో మేము ధ్యానిస్తూ, యవనస్తుల యొక్క ప్రవర్తన గురించి మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా, ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. మా యవనస్తుల జీవితాల్ని నాయన మీ సన్నిధికి అప్పగిస్తున్నాను. వారి పట్ల మీ కృపను అనుగ్రహించి వారి జీవితాలు కట్టుకోవడానికి మీరు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి.